నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళూరి రామ్ పిలుపునిచ్చారు. చేవెళ్లలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను ప్రతి కార్యకర్త తన బాధ్యతగా భావించి పనిచేయాలని అన్నారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతంలో వేలాది మంది సాధకులు, లక్షలాది మంది ఉద్యమీలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే యువత రాజకీయాల్లోకి వచ్చే ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు నేడు ఫలిస్తుందని చెప్పారు. 4 ఏళ్ల క్రితం మొయినాబాద్ లో జరిగిన సభలో పార్టీకి చేరిన యువకులు నేడు నాయకులుగా ఎదుగుతున్న తీరు జనసేన సిద్ధాంతాలకు నిదర్శనమని అన్నారు. అలాగే ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్న ప్రజల మధ్య ఉండే నాయకత్వమే జనసేన లక్ష్యమని తాళూరి రామ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు జనసేనలో సముచిత గుర్తింపు ఉంటుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీని మరింత విస్తరించే దిశగా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్కే నాయుడు మాట్లాడుతూ, ఒక వ్యక్తితో ప్రారంభమైన జనసేన ఉద్యమం నేడు లక్షలాది మంది కార్యకర్తల శక్తిగా ఎదిగిందని అన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పగల ప్రత్యామ్నాయ శక్తిగా జనసేనపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు, వీర మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక యువకులు జనసేన పార్టీలో చేరి పార్టీని మరింత బలోపేతం అవ్వడానికి తమ మద్దతు ప్రకటించారు. ఇలాంటి తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. మన అధ్యక్షుల వారిని తీసుకుంటే ఆయనకి తెలంగాణ మీద ఎంత ఇష్టం ఉందనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా మొగలయ్యని తీసుకొచ్చి ఆయన యాక్చువల్గా తెలంగాణలో ఎన్నో పాటలు రాసిన కళాకారులు. ఆయన ఎంకరేజ్ చేసిన తర్వాత మొగలయ్య అంటే ఎవరో తెలంగాణ ప్రజలకు తెలిసింది. బట్ ఈ సోకాల్ నాయకులు ఎవ్వరూ మాట్లాడే వాళ్ళు చేయరు. ఆయన ప్రతి సినిమాలో మీరు తీసుకుంటే భీమలా నాయక్ కానీ, జానీ కానీ, ప్రతి దాంట్లో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పోరాటం గురించి ఒక పాట ఉంటుంది. అంటే ఆయనకి తెలంగాణ అంటే అంత ఇష్టం. ఆయన పార్టీ అందుకే ఇక్కడ పెట్టారు. తెలంగాణ గురించి ఆయన ఎన్ని పనులు చేశారో మీరు మరొకసారి అందరికీ మీకు ఐడియా ఉంది. బట్ మరొకసారి ఈ వేదిక సాక్షిగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ లేకపోతే బోరేయించాడు. ఏ నాయకుడు అక్కడ, ఏ ఎమ్మెల్యే దాన్ని గుర్తించలేదు, చేయలేదు. నల్గొండ ఫ్లోరోసిస్ మీద ఆయన ఫస్ట్ మాట్లాడలేదు. ఆడున్న ఏ నాయకుడు మాట్లాడలేదు. అది కాకుండా వరంగల్లో అమ్మాయి పేరు స్వప్నిక అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే ఆయన ఒక్కడే, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో నోరిప్పాలంటే అందరికీ భయం. బట్ ఆయన నోరిప్పి మాట్లాడిన తర్వాతనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దాని తర్వాత కూడా సింగరేణి కాలరీస్లో అమ్మాయి పేరు ఏంటి, చైత్రకి అన్యాయం జరిగితే మొట్టమొదటి వెళ్ళిన నాయకుడు అతను వెళ్ళిన తర్వాతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ప్లస్ ఇది నల్లమల్ల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరుగుతుంటే ఆ ఫారెస్ట్ నుంచి ఒక శివ అనే అబ్బాయి సార్ ఇంటి ముందు కూర్చొని ఆయన్ని కలిసి దానికి ఒక సభ పెట్టి, దానికి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారిని పిలిచి సేవ్ నల్లమల్ల అని ఒక నినాదం ఇచ్చిన తర్వాతే నల్లమల్ల తవ్వకాలు ఆపారు. అంటే ఇవన్నీ వీళ్ళందరూ మర్చిపోతున్నారు. ఇది మన బాధ్యత, గుర్తు చేయాల్సిన బాధ్యత మంది. ప్లస్ సైక్లోన్ వస్తే మొట్టమొదటిగా ₹1,00,00,000 ఈయన ఇచ్చాడు. వేల కోట్లు సంపాదించుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా ₹10 ఇవ్వలేదే, 10 లక్షలు ఇవ్వలేదే. సో వీళ్ళెవ్వరికి బేసిక్ గా మాట్లాడే హక్కు లేదు. మాట్లాడినప్పుడు బలంగా మనం మాట్లాడాలి, మనందరం మాట్లాడాలి. తెలంగాణకు జనసేన ఎందుకు అవసరం అనేది మనం చెప్పాలి.